వెల్కమ్ ఫ్రెండ్స్. నాసిక్లోని ఒక ఐటీ కంపెనీలో హిందూ అమ్మాయిల మీద సెక్సువల్ హారాస్మెంట్ చేస్తున్నారు, మతం మార్పిడి చేస్తున్నారు, మతం మీద కామెంట్ చేస్తున్నారు, వాళ్ళతో ఆఖరికి నమాజ్ కూడా చదివిస్తున్నారు. సో ఈ కేసులో ఇప్పటి వరకు 7 మందిని అయితే అరెస్ట్ చేశారు. వీళ్ళంతా ముస్లిమ్స్ అండ్ వీళ్ళలో ఒక అమ్మాయి కూడా ఉంది అండ్ ఆమె కూడా ఒక ముస్లిం. వీళ్ళలో ఒక యానిమల్ పేరే డానిష్ షేక్. వీడు అందరి ముందు ఒక హిందూ అమ్మాయిని ప్రైవేట్ పార్ట్ ని టచ్ చేశాడు, ఆమెతో అసభ్యకరంగా మాట్లాడాడు, ఆమెతో సెక్స్ రిలేషన్ లోకి వెళ్లి ఆమెని నికా కుబూల్ చేసేందుకు బలవత పెట్టాడు. ఇంకో యానిమల్ పేరే షేక్ షఫీ. వీడు ఆఫీస్ లో పనిచేస్తున్న ఒక అమ్మాయిని పిల్లలు పుట్టట్లేరని, తనతో బెడ్ మీదకి వస్తే పిల్లలు పుడతారని బ్యాడ్ గా మాట్లాడేవాడు. ఆ అమ్మాయిని కాళ్లతో తొక్కేవాడు, బ్రెస్ట్ ని టచ్ చేసేవాడు అండ్ థైస్ ని కూడా టచ్ చేసేవాడు. వీళ్ళు ఆఫీస్ లో మన హిందూ దేవి దేవతల మీద కామెంట్ చేసేవారు. శ్రీకృష్ణుని ఒక విమెనైజర్ అని అన్నారు. అసలు ఈ ఐటీ కంపెనీలో జరిగిన ఒక్కొక్క విషయం వింటుంటే మైండ్ పని చేయట్లేదు. చాలా మంది లిబరల్స్ అండ్ లెఫ్టిస్ట్ కేరళ స్టోరీని ఒక ప్రొపగండా ఫిలిం అని, ఇదొక ఫేక్ ఫిలిం అని చెప్పేవాళ్ళు. కానీ ఈ రోజు చెప్పబోయే ఈ నాసిక్ స్టోరీ కేరళ స్టోరీ కంటే దారుణంగా ఉంది. ఏ రతన్ టాటా అయితే ఈ దేశాన్ని దాన కర్ణుడిలాగా ఆదుకునేవారో, ఆయన ఆఫీస్ లోనే ఈ రోజు సెక్సువల్ హరాస్మెంట్స్, మత మార్పిడి లాంటివి జరుగుతున్నాయి. బేటీ బచావో బేటీ పడావో అన్న ఈ స్టేట్మెంట్ తో చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఆడపిల్లలను చదివించడానికి పంపించారు. వాళ్ళు రేపు ఉద్యోగం సంపాదించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే సొసైటీలో మంచి గౌరవం ఉంటుంది అనుకున్నారు. కానీ ఈ రోజు వాళ్ళు ఉద్యోగం చేస్తున్న ప్లేస్ లో కూడా సేఫ్టీ లేకుండా పోయింది. చివరగా నాసిక్ పోలీసులు 7 మంది లేడీ కానిస్టేబుళ్లను అండర్ కవర్ ఆపరేషన్ గా ఈ ఐటీ ఆఫీస్ లో పంపగా ప్రతి విషయం బయటకు వచ్చింది. సో వెల్కమ్ ఫ్రెండ్స్, నేను అర్జున్. లెట్స్ టేక్ ఎ డీప్ డైవ్ ఇంటూ దిస్ రియల్ Kerala story. Tata Consultancy Services or TCS. Forced namaz, alleged religious coercion, and now shocking claims of sexual exploitation. Them says she was taken to a resort and gang raped because she's a Hindu woman, because she was targeted for that. Claims that HR manager Nida Khan and other senior staff ignored these pleas for help. కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ TCS. ఇది వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఐటీ కంపెనీస్ లో ఒకటి. స్పెషల్ గా ఇంజనీరింగ్ స్టూడెంట్లు ఈ కంపెనీలో పనిచేయడానికి కలలు కంటారు. మన కంట్రీలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కార్పొరేట్ సర్వీసెస్ లో ఈ TCS ఒకటి. కానీ అట్లాంటి ఈ ఐటీ కంపెనీలో అలాంటిది ఈ రోజు సెక్సువల్ హరాస్మెంట్, రిలీజియస్ కామెంట్స్, మత మార్పిడి లాంటి ఆరోపణలు బయటకు వచ్చాయి. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి, మన ఇంటి తర్వాత మనం ఎక్కువ సేఫ్ గా ఫీల్ అయ్యే ప్లేసే మన వర్క్ ప్లేస్. అలాంటి వర్క్ ప్లేస్ లో ఎవరైనా మిమ్మల్ని సెక్సువల్ గా హరాస్ చేస్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటది? ఇంకో గమ్మత్తు ఏంటంటే, ఈ ఇన్సిడెంట్ నీతోనే కాకుండా నీ కలీగ్స్ అందరితో జరుగుతుందంటే వినటానికి ఎంత గమ్మత్తుగా ఉందో కదా. కానీ ఇది రియల్ గా నాసిక్ లోని ఐటీ కంపెనీలో జరిగింది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ లాస్ట్ మంత్ 25th స్టార్ట్ అయింది. ఒక అమ్మాయి నాసిక్ లోని దేవలాలి పోలీస్ స్టేషన్ కి వెళ్లి 2022 నుంచి 2026 ఈ 4 years పాటు తనతో పనిచేసిన 3 కలీగ్స్ తన రిలీజియస్ సెంటిమెంట్స్ ని హర్ట్ చేశారని కంప్లైంట్ ఇచ్చింది. అంతేకాదు, తనతో పనిచేస్తున్న ఒక మేల్ కలీగ్ తనను సెక్సువల్ గా హరాస్ చేశాడని, తనకు మత మార్పిడి చేసేందుకు ప్రయత్నించాడని పోలీసులతో చెప్పింది. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న నాసిక్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేశారు. ఆ ఆఫీస్ లోకి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయగా ప్రతి ఒక్క అమ్మాయి చెప్పేది ఒకటి, రిలీజియస్ కామెంట్స్, సెక్సువల్ హరాస్మెంట్. ఫ్రెండ్స్, ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ ఫీమేల్ వర్కర్స్ అంతా కలిసి HR ని ఇన్ఫార్మ్ చేయగా ఆమె ఎలాంటి రెస్పాన్స్ ని చూపించలేదు, ఎందుకంటే ఆమె కూడా ఒక ముస్లిం. ఫోటోలో కనిపిస్తున్న ఆమె పేరే హీనా ఖాన్. ఈమెనే ఆ కంపెనీ HR. ఈమె చేసిన ఒక్క నిర్లక్ష్యం వల్ల TCS కంపెనీ మొత్తం బ్లేమ్ అయింది. ఈ కేసు పెద్దగా మారడంతో TCS కంపెనీ రెస్పాండ్ అవుతూ కంపెనీలో చేస్తున్న ప్రతి ఒక్క వర్కర్ సేఫ్టీ వాళ్ళకు ఇంపార్టెంట్ అని, వర్కర్లకు రెస్పెక్ట్ ఇవ్వడమే తమకు మెయిన్ ప్రయారిటీ అని చెప్పింది. అంతేకాదు, పోలీసులకు ఇన్వెస్టిగేషన్ లో కంప్లీట్ గా హెల్ప్ చేస్తామని చెప్పింది. వీళ్ళు పనిచేస్తున్న ఈ TCS కంపెనీలో మొత్తం 300 ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ కేసుని టేక్ ఓవర్ చేసిన సందీప్ మిక్కే ఈ కేసుని డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు మీడియా ముందు చెప్పారు. న్యూస్ ని దృష్టిలో పెట్టుకుని మహారాష్ట్ర సీఎం అయిన దేవేంద్ర ఫడ్నవీస్ లవ్ జిహాద్ కేవలం TCS కే పరిమితమైందా, లేకుంటే మిగతా కార్పొరేట్ కంపెనీస్ లో కూడా నడుస్తుందా, ఇన్వెస్టిగేషన్ చేయమని పోలీసులకు పర్మిషన్ ఇచ్చారు. అంతేకాకుండా ఈ కేసుని త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు చేసిన వాళ్లను శిక్ష పడేలా చేస్తానని మీడియా ముందు చెప్పారు. ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత ఈ సో కాల్డ్ పొలిటికల్ లీడర్స్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం లేదు. ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత అందరూ క్వశ్చన్ చేస్తున్నది ఒకటి, అదే పోష్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ యాక్ట్ 2013. సో ఈ యాక్ట్ ద్వారా ఎవరైతే విమెన్స్ వాళ్ళ వర్కింగ్ ప్లేసెస్ లో సెక్సువల్ హరాస్మెంట్స్ కి గురవుతున్నారో వాళ్లను ఈ యాక్ట్ ప్రొటెక్ట్ చేస్తుంది. సో వర్కింగ్ ప్లేసెస్ ని సేఫ్ గా ఉంచేలా చేయడమే ఈ యాక్ట్ ఉద్దేశం. ఎలాంటి భయభ్రాంతులకు లోనవ్వకుండా ఫ్రీడమ్ తో పనిచేసేందుకు ఆడవాళ్లకు హెల్ప్ చేస్తుంది. ఈ పోష్ యాక్ట్ ప్రకారంగా ప్రతి కంపెనీలో కూడా ఒక ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉండాలి. సో ఈ కమిటీ కంపెనీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని, ఇష్యూస్ ని వినడమే కాదు సాల్వ్ కూడా చేస్తుంది. ఈ ICC కమిటీలో మొత్తం 4 ఉంటారు అండ్ ఈ కమిటీని
ఒక ఫీమేల్ ప్రిసైడింగ్ ఆఫీసర్ లీడ్ చేస్తుంది. సో ఈ కమిటీ మెయిన్ గా ఫీమేల్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తుంది. వర్కింగ్ ప్లేసెస్ లో ఎవరైనా సెక్సువల్ గా హరాస్ చేసినా కానీ, ఒకవేళ వాళ్ళ బిహేవియర్ అన్సేఫ్, అన్కంఫర్టబుల్, డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఉన్నా కానీ ఈ కమిటీ యాక్షన్ ని తీసుకుంటుంది. మెంటల్ టార్చర్ ఇవ్వటం, ఫిజికల్ గా బ్యాడ్ గా చూడటం, పర్మిషన్ లేకుండా క్లోజ్ గా రావటం, న్యూడ్ వీడియోలు చూపించడం, ఇలా విమెన్ సేఫ్టీకి సంబంధించిన ప్రతి ఇష్యూని సాల్వ్ చేస్తుంది. ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత అందరూ ఈ కమిటీ మీద క్వశ్చన్ చేస్తున్నారు. అసలు కార్పొరేట్ కంపెనీస్ లో ఈ కమిటీ పనిచేస్తుందా? ఒకవేళ ఉన్నా కానీ నామ మాత్రానికే ఉన్నాయా? అసలు ఈ ఇన్సిడెంట్ కేవలం టీసీఎస్ లోనే జరిగిందా, లేకుంటే మరికొన్ని కార్పొరేట్ కంపెనీస్ లో కూడా ఇదే జరుగుతుందా? చివరిగా నేను ఆడవాళ్లకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీ వర్కింగ్ ప్లేసెస్ లో మీకు సేఫ్టీ లేకుంటే డైరెక్ట్ గా పోలీసులకు కన్సల్ట్ అవ్వండి. ప్రాబ్లం చిన్నగున్నప్పుడే సాల్వ్ చేసుకోవడం బెటర్. సో ఈ వీడియో నీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి నీ ఫ్రెండ్స్తో డెఫినెట్గా షేర్ చేయి. అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వు. లైక్ 3 years బ్యాక్ ఒక ముస్లిం అబ్బాయిని లవ్ చేశాను. తను మాటలు నమ్మి నేను తనని పెళ్లి చేసుకున్నాను. తను మన కోర్టు చట్ట ప్రకారం పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు, కానీ అలా పెళ్లి చేసుకోకుండా నన్ను ముస్లింలో కన్వర్ట్ చేసి పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్నాక ఏదో బాగా చూస్తారా అంటే అట్లేం లేదు. ఇంకా ఎండ్ ఆఫ్ ఇక మంత్ నుంచి స్టార్ట్ అయిపోయింది టార్చరింగ్. ఇంకా వాళ్ళ రిచువల్స్ అన్నీ నన్ను ఫాలో చేయమని చెప్పారు. అలా చేయకపోతే కొట్టడము, ఇవి చాలా అయ్యాయన్నమాట. తర్వాత ఇంకా ప్రతి ఒక్క విషయంలో బాడీ షేమ్ చేయడము, కాస్ట్ పేరు తీసి నా హిందూయిజంని తీసి నన్ను ఇంకా ఘోరాతి ఘోరమైన మాటలని, ఇంకా వాళ్ళకున్న గర్జెస్ అన్ని మొత్తం నా మీద తీసుకున్నారు. ఇంకా వాళ్ళు ఏది చెప్పినా నమ్మొద్దు ఇట్లాంటివన్నీ.